హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని దేవుడికి పూజ చేసుకున్నాక రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఎల్పిజి షార్టేజ్ కాబట్టి రైస్ కుక్కర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. తర్వాత ఈరోజు కర్రీ ఏం చేయాలనుకొని ఎగ్ అండ్ పొటాటోస్ మాత్రమే ఉన్నాయి. ఎగ్ అండ్ పొటాటోస్ కలిపి కర్రీ చేశాను అనమాట. ఇది జస్ట్ లైక్ చికెన్ కర్రీ లాగే ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీస్లు ఒకటే తక్కువ. ఇక్కడ కావాల్సిన మసాలాలన్నీ మీకు నేను చూపిస్తున్నాను. కొబ్బరి, కొద్దిగా పీనట్స్, అల్లం, తెల్లగడ్డలు, చెక్క, లవంగాలు, కొత్తిమీర, కారం, ధనియాల పొడి అండ్ లాస్ట్లో టమాటా అనమాట. ఇక్కడ ఎర్రగడ్డలు, కరివేపాకు, ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పోపు దినుసులు బాగా కాలాయి కదా, అందులో ఇప్పుడు మనము ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై బాగా త్వరగా మగ్గడానికి ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, మగ్గాక ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి. పచ్చివాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. అవునండి, ఎగ్ నాన్ వెజ్ అంటారా, వెజ్ అంటారా? ఎక్కడో విన్నానండి ఎగ్ వెజ్ అని. మీ ఒపీనియన్ నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తారా? ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గాయి కదా, మసాలా వేసుకుందాము. చూడండి, మసాలా వేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ లైట్గా పైకి తేలాక మనం ఎగ్స్ అండ్ పొటాటోస్ ఉన్నాయి కదా, అవి అందులో కలుపుకోవాలి. మసాలా వేగా వచ్చిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని మనము కలుపుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను వేసాను కదా మసాలా మిశ్రమంలోకి ఎగ్స్ బాగా మగ్గాక మనము వాటర్ కొద్దిగా వేసుకొని లాస్ట్లో పించ్ ఆఫ్ కొత్తిమీర డెకరేషన్కి వేసుకున్నాను. బాగా మగ్గిపోయాక మీకు చూపిస్తున్నాను చూడండి. కర్రీ ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీస్లోకి బాగుంటుంది, మీ ఇష్టం దేంట్లోకైనా బాగుంటుంది. కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, మా బాబు ఎంత బాగా